రెంటచింతలలోని శ్రీ రామకృష్ణ గురుకులంలో నూతన వృద్ధాశ్రమం గో సంరక్షణ శాఖ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వ్యవస్థాపక అధ్యక్షులు ఏచూరి రామసుబ్బయ్య ఆదివారం నిర్వహించారు. 30 ఏళ్ల కిందటే రామకృష్ణ గురుకులంలో విద్యాలయం, వైద్యాలయం, గ్రంథాలయం నిర్వహించారని రామసుబ్బయ్య తెలిపారు. మళ్లీ ఇన్ని ఏళ్లకు వృద్ధాశ్రమం, గో సంరక్షణశాల ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. మండలంలోని ఆర్యవైశ్యులంతా తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో ఆత్మకూరి అంకాళయ్య, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. अस्मिन् वर्तमान व्यवहारिक चांद्रमाणेन प्रभाष संवत्सराणां मध्य संवत्सरे श्रीमन्मथनाम संवत्सरे उत्तरायणे हेमन्त पुष्यमासे कृष्णपक्षे सप्तम्यायां शुभवासरे नक्षत्रे शुभकरणेन शेषं दैवे स्वस्तिरस्तनः स्वस्तिर्मान् देव्यः नारायणं देवक्षरं नमो भगवते रामकृष्णाय नमः। श्री शारदा माताय नमः। ఉన్నవి అందరూ మీకు మీ రాక కొరకు గ్రామాల వాళ్ళు రామకృష్ణ సేవా మండలిలో మా పిల్లల్ని చదివించాలి, ఆ గురుకులములో చదివించాలి అనేటువంటి వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని ఇక్కడ చేర్చడానికి కుతూహలతగా ఉన్నారు. సమాజం ప్రస్తుతం చాలా బలహీనంగా ఉంది. మనం ఈ బలాన్ని ప్రోగు చేసుకోవాలంటే దేవాలయం కావాలా, స్కూళ్ళు కావాలా. ఈ రెంటిలోనే సంస్కారాలు ఏర్పడతవి. ఆత్మ ప్రతి మనిషిలో ఉంది కాబట్టి పరమాత్ముడికి సేవ చేసినట్టే ఇతరులకు సేవ చేస్తే అన్ని ప్రజా బాహుళ్యాలు తీసుకుపోయి మనం కూడా మన సమాజాన్ని విద్యాపరంగా వైఆర్ఎస్ స్కూల్ అనేది ఒక పవిత్రమైన సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలతోటే మనకి జిల్లా వ్యాప్తంగా పేర్లు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆగి ఉన్న సందర్భంలో ఏదో ఒకటి నడవాలా అనే సంకల్పంతో ఈ వృద్ధాశ్రమం, గోశాల మన హిందూ ధర్మానికి పవిత్రమైన అంశాలు కాబట్టి గోశాలలు ఇవాళ దేశం మొత్తం కూడా వెలుస్తున్నాయి, వృద్ధాశ్రమాలు కూడా దేశం మొత్తం వెలుస్తున్నాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ రెండు కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేశాము. మేము ఏర్పాటు చేసి ప్రజల్లోకి పోగానే పూర్వం ఉన్న ఈ సంస్థ మీద ఉన్న గురి లేదా సంస్థ మీద నమ్మకం మాకు ఎమ్మటి వెలిపించారు. ఎక్కడికి గంటలు పోగానే 2.5 లక్షల దగ్గర అయినాయి. ఒకళ్ళు 25 ఫ్యాన్లు ఇచ్చారు. మేము అనుకూల 2 ఫ్యాన్లు ఎత్తడం అనుకున్నాం. ఆ తర్వాత హైదరాబాద్ పోగానే అక్కడ 2.5-3 లక్షలు అయినాయి. ఆ విధంగా స్పందన మన రామ్మూర్తి గారు మంచికి పోతే 20 ట్రక్కులు గెడ్డిచ్చారు. ఒక్క చేతితోటే ఒక మనిషి పోయి 2 మనుషులు పోయి చేసుకొచ్చారు. మేమందరం కూడా పోవాలా. అది ఏంటంటే పరోక్షంగా మన సంస్థ మీద ఉన్న నమ్మకం, గురి, ప్రేమ. ఆ రోజుల్లో ఇప్పుడు విద్యాలయాలు ఉన్నాయి, కోట్లు సంపాదిస్తుండ్రు. విజ్ఞానం కానీ లేకపోతే పెద్ద సంస్థలు ఉంటే వాళ్ళు అడ్మిషన్ అప్పుడు వృద్ధాశ్రమం, గోశాల పెట్టాలి అని అంటే మరి చాలా బాగుంటుంది. ఎన్నో సంవత్సరాలు ఇట్లా జరిగింది, ఇట్లా ఉండటం బాగోదనిపించి నేను కూడా వీటి యొక్క ఒరిజినల్స్ చూడటానికి కాగితాలని చూస్తుంటే వీరు ఎప్పుడో విద్యాలయము, వైద్యాలయము, గ్రంథాలయము 3 నడిపి ఉన్నారు 30 ఏళ్ల క్రితమే. కానీ ఆ బైలాలో ఏముంది అంటే అనాథ శరణాలయము, గో సంరక్షణశాల ఈ 5 కూడా అప్పట్లోనే 35 సంవత్సరాల క్రితం బైలాలో ఉంది. కాబట్టి ఆ భగవంతుడు ఈ రూపేణ మరలా గో సంరక్షణశాల, వృద్ధాశ్రమాన్ని తీసుకొస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటి నుంచైనా కానీ మన గ్రామంలో ఇంతటి జిల్లాల వారీగా రాష్ట్రంలోనే పేరు పొందినటువంటి స్కూల్ మంది మరలా మనందరము కలిసికట్టుగా ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు కృషి చేసి
అందరూ కూడా మరలా ఈ స్కూల్ని పునరుద్ధరించవలసిందిగా కూర్చున్నాము. నడుస్తున్నాయి. ఇవన్నీ నడపడానికి మనం అందరం ఒక సంయుక్తంగా ఐకమత్యంగా మనం అందరం దీన్ని నడపాలంటే ప్రతిరోజు ఖచ్చితంగా రామకృష్ణ మందిరానికి సాయంత్రం 6:30కి శశికాంతానంద మహారాజ్ అదే చెప్పింది, మీరు అన్నీ చేస్తున్నారు, సేవలన్నీ చేస్తున్నారు, దేవుణ్ణి మర్చిపోయారు. రామసుబ్బయ్య గారు కూడా అనేవాడు, అన్ని సేవలు చేస్తున్నారు, సేవ కాదయ్యా దేవుడు కూడా కావాలి, దేవుణ్ణి మర్చిపోయారు అని చెప్పంటున్నాడు. అందరూ తప్పనిసరిగా 6:30 గంటలకు రామకృష్ణ మందిరానికి రావాలి. అదే మనందరినీ తోడ్పాటు చేసేది, మనందరినీ ఐకమత్యంగా ఉంచేది. కాబట్టి అందరూ అన్ని కార్యక్రమాలు సవ్యంగా నడవాలి అంటే అందరం ఒక చోట, మన స్వామి చూడండి, మీరు ఎక్కడైనా బేలూరు మఠం వెళ్ళండి, వేద మఠానికి వెళ్ళండి, ఉదయం 4 గంటలకు అందరూ తప్పనిసరిగా కలుస్తారు, సాయంత్రం 6:30కు తప్పనిసరిగా కలుస్తారు. మీరు ఒక ప్రోగ్రాం అడగండి, వెంటనే వాళ్ళు మనకు రెస్పాండ్ అయ్యి చెప్తారు. సాయంత్రానికి చెప్తా ఉంటారు, సాయంత్రం లోపలనే మనం ఫోన్ చేసి చెప్తారు. మనం ఫోన్ చేసి చెప్పాం ఇక్కడ సంగతి మేము వస్తున్నామంటే, మహారాజ్ మాకు వృద్ధాశ్రమం చేయాలా, ఓపెన్ చేయాలి, అది చేయాలంటే మొట్టమొదటి కాదన్నా వెంటనే ఏం చేశాడంటే, నేను నాకు కనుక్కొని సాయంత్రం చెప్తాను అన్నాడు. మళ్ళీ ఈ లోపలనే నాళం బాబు గారికి ఫోన్ చేసి ఫలానా స్వామి వస్తున్నారు మీకు అని చెప్పేసి చెప్పన్నారు. వాళ్ళు వెంటనే ఒక నిర్ణయం చేసి చెప్పగలుగుతున్నారంటే కారణం ఏంటంటే వాళ్ళ ఐకమత్యం.